హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మామిడికాయ పచ్చి పులుసుని టేస్ట్‌గా తక్కువ సమయంలో సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందైతే మామిడికాయని నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. నేను ఈ సైజు మామిడికాయనైతే తీసుకున్నాను. చక్కగా దీన్ని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఒకసారి స్పూన్‌తో ఇలా కలపండి. వాటర్ లెవెల్ సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఒక్కసారి మామిడికాయ ముక్క చూడండి. ఇలా ఉడికితే ఓకేనండి. ఒకవేళ ఉడకలేదు వాటర్ అయిపోయింది అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసాక పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారాక ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని అందులో కొంచెం మెంతులు వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర. ఇవి వేసుకొని కొంచెం డీప్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ బంద్ చేసేసేయండి. వీటిని ఒక పక్కన ఉంచుకుందాం. ఇవి చల్లారే లోపు పచ్చిమిరపకాయల్ని కాల్చుకోవాలి. ఇలా జాలీలు ఇది పెట్టేసుకొని స్టవ్ మీద పచ్చిమిరపకాయల్ని కాల్చుకోండి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ప్లక్కర్ తోటైనా ఆ ముడికి పట్టుకొని కాల్చుకోవచ్చు. నేనిక్కడ మీడియం సైజ్ ఒక మామిడికాయకి ఒక 5 పచ్చిమిరపకాయలైతే వేశానండి. ఇవి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వీటిని కూడా తీసేసిద్దాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి. ముందుగా మనం వేయించుకున్నాం కదా! వాటిని మిక్సీ బౌల్‌లో వేసుకొని ఒక్కసారి బరకగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లి రెమ్మలను కూడా పొట్టు తీసి వేసేసుకోండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఈ మామిడికాయ పేస్ట్‌లో వేసేసుకోండి. అలాగే ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి ఇది. కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మామిడికాయ మీ దగ్గర లేకపోతే తెచ్చుకున్నాక చేసుకోవచ్చు. ఇది వాట్సాప్‌లో షేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే పులుపు చూసుకొని కలుపుకోవాలి. మీరు వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూడండి. పులుపు సరిపోయింది అనుకుంటే పర్వాలేదు. లేదు ఎక్కువైంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ రెసిపీ అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.